అందరికి వందనాలు. చాలా సంతోషం మీ అందరితో కలిసి విధంగా ఉండడం. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకు, వారి కుటుంబానికి, పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మొదటి రోజు ఇంతమంది సంఘంగా సమూహంగా కూడడం చాలా సంతోషం. ఏదేమైనా ఈ రాత్రి మనం పాటలు పాడుతూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా, సందేశాన్ని వింటూ ఉండగా దేవుని దేవదూతల పరిచర్య ప్రాంగణంలో జరిగించునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. చాలా సంతోషం. మరి ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్యకు దేవుని చేత నడిపించబడినటువంటి సేవకులు ఎల్విన్ బర్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ డేవిడ్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మనమంతా కలిసి కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. చక్కని సంగీతం అందిస్తున్నటువంటి ప్రియమైన స్నేహితులకి, మిత్రులకి ప్రత్యేక వందనాలు. కాకినాడ నుంచి సంతోషం వచ్చాడు. తమ్ముడిని ఈ ప్రాంతంలో చూడడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన అంతా చక్కగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచ తెలుగు క్రైస్తవ బిడ్డలందరూ చూడదగడానికి ఒక మంచి లైవ్ స్ట్రీమింగ్ని అందిస్తున్నటువంటి రాజీవ్ గారికి, వారి స్టాఫ్కి ప్రత్యేకమైన సాయంకాల శుభాలు తెలియజేస్తున్నాను. మనమంతా కలిసి కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. దుద్దుకూరు ప్రాంతంలో షీలోహు పరిచర్యలు జరిగిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ ప్రిన్స్ వన్య గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనమంతా కలిసి ఒక కీర్తన పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. శీశాత్మైన గాఢాంధకారములోన వెలుగై నడిపించిన అగాధ జలములలో మార్గము చూపించిన క్షణము నీవు మాతో నుండి పరముకు నడిపించు దేవా. ప్రతిదినము మన్నాను పంపి నీ ప్రజలను పోషించు దేవా. చప్పట్లు కొడు స్తుతిద్దాం. ఆమేన్. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి గణపరతును నా యేసయ్యా. నీవే ఆరాధన యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా.
థ్యాంక్ యూ లో స్తుతిద్దాం చప్పట్లు కొడతాం. మార్గము చూపించిన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించు దేవా అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించు దేవా నీ ప్రజలను పోషించు దేవా స్తుతించి కీర్తించి గణపరతును నా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. ఆమేన్. రక్తము చిందించినావే శాపములో ఉన్న మాకై సిలువను భరించినావే పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే శాపములో సిలువను భరించినావే ప్రతి క్షణము మాతో నీ ఉండి పరముకు నడిపించు దేవా ప్రతి క్షణము నీవు తోడుగా నుండి పరముకు నడిపించు దేవా మమ్ము పరముకు నడిపించు దేవా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అలాగ రెండు చేతుల పైకి ఒక మంచి స్తోత్రం చేద్దామా కొంచెం గట్టిగా ఇంకొంచెం బిగ్గరగా రెండు చేతులు అల్లాడిస్తూ చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పయన ఇంకొంచెం గట్టిగా మీరందరూ చాలా చక్కగా పాడుతున్నారు. వచ్చేటప్పుడు నేను విన్నాను మీ స్వరాలు వినడానికి ఇష్టపడుతున్నాను.
కొంచెం తెరిచి చెప్పండి. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోయేదను. ఒక నిమిషం మా దగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభుని స్తుతించాను. ఇంకొంచెం గట్టి, ఇంకొంచెం గట్టి, చైర్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంకొంచెం గట్టి. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోయేదను, గమ్యము చేరా నా గమ్యము చేరా సాగిపోయేదను, గమ్యము చేరా నిల్చదాయి బలమీయగా మరిలోతుగా వేరుతన్నెదను, ఆదోరాయి తోడుండగా పైకెదిగి ఫలించెదను, నిల్చదాయి బలమీయగా మరిలోతుగా వేరుతన్నెదను, నిల్చదాయి బలమీయగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం సియోను చేరకుండా. చప్పటి కొట్టు ఆమేన్. విశ్వాసంతో చప్పటి కొట్టు ప్రభువుని. స్తోత్రం. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి, శ్రేష్ఠ స్థలములలో పురనాటి, సుందరము వరకు వ్యాపింపజేసి, కొండలెక్కించినావే. ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి, శ్రేష్ఠ స్థలములలో పురనాటి, సుందరము వరకు వ్యాపింపజేసి, కొండలెక్కించినావే. కొమ్మను నీ నీడలో కాయుమా, నీ చేతి కొమ్మను నీ నీడలో కాయుమా, నిల్చదాయి బలమీయగా మరిలోతుగా వేరుతన్నెదను, అదోనాయి తోడుండగా పైకెదిగి ఫలించెదను, నిల్చదాయి బలమీయగా మరిలోతుగా వేరుతన్నెదను, అదోనాయి తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆగదు నా పయనం, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేరా సాగిపోయేదను, గమ్యము చేరా వాడదా, గమ్యము చేరా సాగిపోయేదను. చప్పట్లు కొట్టు ఆమేన్.
సియోను చేరుకున్నా ఆగదు నా పయనం సియోను చేరుకున్నా ఆశలు కోరికలు వెనుకకు లాగినను ఆశలు కోరికలు వెనుకకు లాగినను గమ్యము చేరా సాగిపోయేదను గమ్యము చేరా. మీతో ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారండి. మొదటి రోజేనా? మా చిన్నగూడెం అని అంటే మామూలుగా ఉండదని విన్నాను నేను. మంచి మంచి గొప్ప సంగీత కళాకారులు విద్వాంసులు వచ్చారు ఎక్కడి నుంచి అని విన్నాను. అందరు విశ్వాసులు కూడా చాలా చక్కగా నైపుణ్యవంతంగా పాడతారని విన్నాను. మరి మీరెవరు పాడట్లేదేంటి? ఆగదు నా పయనం ఆగదు నా పయనం ఆగదు నా పయనం ఆశలు కోరికలు వెనుకకు లాగినను నా గమ్యము చేరా సాగిపోయేదను. ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అదోనాయ్ తోడుండగా మరి లోతుగా వేరు తన్నెదను. ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఎల్ షదాయ్ బలమీయగా మరి లోతుగా వేరు తన్నెదను. అదోనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా పయనం సియోను చేరకుండా ఆశలు కోరికలు వెనుకకు లాగినను ఆశలు కోరికలు వెనుకకు లాగినను గమ్యము చేరా సాగిపోయేదను. దగ్గరగా చప్పలు కొడుతూ ప్రార్థిస్తున్నాను. ఇంకొంచెం అలా ఉన్న రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం దగ్గరకు చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రార్థనే ప్రభువా నేర్పయ్యా ప్రార్థించకుండా ప్రభువా ఆమేన్ ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా చప్పట్లు కొడుతుంది. ఆమేన్. చప్పట్లు కొడుతుంది. అందరూ ఆత్మతో సత్యంతో ప్రభుని స్తుతించాలి. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరదే. ప్రార్థన వలనే పయనము. వెనకాల వారి స్వరాలు తెలుసు.
ప్రభువా ప్రార్థించకుండా ప్రభువా ప్రార్థననే ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా చప్పట్ల బిగ్గర స్తోత్ర ప్రార్థన వలనే పయనము ప్రాధాన్యము. స్తోత్ర ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాకున్నది వెల్లగించుట సాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది ప్రభువా ప్రార్థననేపయ్యా. అందరూ కలిసి స్వరాలు చేసి ఏకాగ్రత ప్రభువా థాంక్యూలో ప్రార్థించకుండా ప్రభువా ప్రార్థననేపయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాధాన్యము. చప్పట్లు కూడా స్తుతిద్దాం. దైవికమైన శక్తి ప్రాంగణంతా కప్పుకున్నది. ప్రభునారా దేవునికి మహిమ. ఆమేన్. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. స్వరాలు తెరవాలి. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో వెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థననేపయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా థాంక్యూలో
పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము. వెనకల వారు అందరూ కలిసి చెప్పండి కొడుకు ఒక్క మాట. దేవునికి మహిమ కలుగునట్లుగా స్తుతించాలి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, నేనుండలేమయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, అర్థించకుండా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రార్థిస్తూ కొంచెం దగ్గర అలా ఉన్న రెండు చేతులు పైకెత్తి అందరం కలిసి దగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్దామా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. స్తుతించిన రుణమే తీర్చనా, ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి ఒక మాట ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా. ఈ రాత్రి మన పరిస్థితులు మార్చగలిగినటువంటి శక్తి స్తుతికి ఉంది. మీ స్వరం నాకు కాదు కానీ, మీ పక్కన ఉన్నవారు కాదు కానీ, సియోనులో నుండి తొంగి నీ వైపు చూస్తున్నటువంటి దేవునికి వినపడలాగా ఉండగలిగితే నీ పరిస్థితులు రాత్రి ప్రభు మార్చిపోతున్నారు. చాలా మంది పేదాలు మెదుపుతున్నారు కానీ స్వరాలు బయటికి రావట్లేదు. ఆ లెక్కకు మీరే బాధ్యులని జ్ఞాపకం చేస్తున్నారు. ఒక్క మారు విశ్వాసంతో ఒక మాట ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు
చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా నాకు అర్థమే కాదయ్యా. పాడండి నాలో ఏముందయ్యా నాకు అర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా. ఆమేన్ చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు హృదయతో రాజాయగా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు హృదయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా. ఒదిగిపోతానయ్యా. చాలా చక్కగా పాడుతున్నారు, పాడండి కొంచెం గట్టిగా. ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. వైదవ్య నైరస్యాన రూతమ్మ జీవితాన పెండ్లి కుమార్తెగా మార్చిన మానీయుడా. వైదవ్య నైరస్యాన రూతమ్మ జీవితాన పెండ్లి కుమార్తెగా మార్చిన మానీయుడా. నీకే తల్లిగా మార్చిన ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద
చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. పాడండి అందరూ ఒక మాట. నాలో ఏముందయ్యా నాకు అర్థమే కాదయ్యా. పాడాలి. ఏముందయ్యా అర్థం కావట్లేదండి. నాలో ఏముందయ్యా నాకు అర్థమే కాదయ్యా. అసలు నాలో ఏముందయ్యా అర్థం కాదయ్యా. నాలో ఏముందయ్యా. అందుకే జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లేనయ్యా. నాలో ఏముందయ్యా నాకు అర్థమే కాదయ్యా. పాడాలి. నాలో ఏముందయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా. ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి ఒక మాట చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. ఒదిగిపోతానయ్యా. వెనకాల వారు రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం చెప్పండి. ఒదిగిపోతానయ్యా నా యేసయ్యా. ఒదిగిపోతానయ్యా. చప్పట్లు పైకి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు దగ్గర ఇంకొంచెం దగ్గర. ఆమేన్. ఆత్మలో కదలాడు. ఇంకొంచెం దగ్గర చప్పట్లు శక్తి వినపడాలి. దేవుని సింహాసనం కదల్చబడినంత ఇంకొంచెం దగ్గర. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బిగ్గరగా చెప్పండి. కొడుతూ ప్రభువుని స్తుతించండి. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతింపక నిన్ను కీర్తింపగా. యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ. కృపతలంచగా మేలుయో. కళ్ళు మూసుకుని చేతి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. కృపతలంచగా నాగలమాగదు స్తుతింపగా నిన్ను కీర్తింపగా. యేసయ్యా, యేసయ్యా నా. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇంకొంచెం గట్టిగా.
హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. పాడదా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదా, చప్పట్లు కొడుతుంది. చప్పట్లు కొడుతుందా, నీ పరిస్థితులు మార్చగలిగిన వాడైనప్పుడే, నీ స్థితిగతులు మార్చగలిగిన వాడొక్కడే, నీ వంటి బ్రతుకును మాత్రంగా మార్చగలిగిన వాడొక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ నామాన్ని స్తుతించు, ఆ నామాన్ని స్తుతించు. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, అవునయ్యా నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా వ్యాధులన్నీ పోయాయ్యా నిన్ను చేరగా. నా కష్టాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఆరోగ్యం కలిగిందయ్యా నిన్ను చేరగా. సంతోషం కలిగిందయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లు కొట్టి స్తుతించండి. ఇంకొంచెం దగ్గర, ఇంకొంచెం దగ్గర ఆత్మలో కదలాడు, అన్య భాషలు మాట్లాడు. నింపబడి వేస్తున్నాడు, నింపబడి వేస్తున్నాడు, నింపబడి వేస్తున్నాడు. ఆరాధన ఆరాధన. చప్పట్ల దగ్గర నింపబడి ఆత్మలో కదలాడు. ఆరాధన
ఎగురుదామా రాదేవా అన్య భాషలతో అభిషేకించు గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించగా. చప్పట్లు కొడితే ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. అలాగున రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో ఈ మధ్యకు రావడానికి ప్రభు నాకు కృపనిచ్చున్నాడు. ఈ దినం ప్రాముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఓ మంచి ఆశీర్వాదకరమైన దినం. ఈ దినాన మీ అందరితో ఈ విధంగా కలిసి ఉండే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కావలసినటువంటి కొన్ని మాటలు మీ అందరికీ చెప్పి నేను ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి దైవజనంగా మీ అందరికీ నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, కొద్ది నిమిషాలు కొన్ని మాటలు ఆలకించాను. నేను అంత పెద్ద వాక్య సందేశకుని కాదు, మర్మయుక్తమైన మాటలు నేను మీకు బోధించలేను. ఇక్కడ చాలామంది లేఖనాల పరిపాటి వెలుగులో జీవిస్తున్నవారు, బ్రతుకుతున్నవారు చాలామంది కనబడుతున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రభు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు నేను పంచుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, అటు ఇటు తిరగొద్దు. కొద్ది నిమిషాలు దేవునికి మన హృదయాన్ని ప్రాంగణమంతా కేంద్రీకృతం చేసి ఆయన నామాన్ని మహిమ కలుగునట్లుగా కొద్ది నిమిషాలు మనమంతా కలిసి దేవుని లేఖనాలు ధ్యానం చేద్దాం. ప్రవచనం ఎత్తి ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ ఇర్మియా భక్తుడు ఒక దినాన్న ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మందిరం ముందుండి తండ్రి ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఆ ప్రవక్తకు చూపించున్నాడు. ఆ మాటలు చదువుకుని దేవుని లేఖనాలు ధ్యానం చేద్దాం. ఇర్మియా పుస్తకంలోంచి 24వ అధ్యాయం 2, 3, 4, 5 వచనాలు ఒకరు తేటగా చదవండి. అమ్మా మైక్ తీసుకోండి, ఒకరు మైక్ తీసుకుని తేటగా చదవండి చక్కగా. చెక్. ఒకరు తేటగా చదవండి, శ్రద్ధగా అందరూ ఆలకించండి. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తినశక్యము కానందుక జబ్బువి. యెహోవా, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని నన్నడుగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవని, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినశక్యము కానంత జబ్బువుగానే కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయ దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు చెట్టు పండ్లను లక్ష్యపెట్టుచున్నాడు. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టించుదును. ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టేది. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా వినాలి దైవజనాంగమా. ఒకానొక దినాన యెరూషలేము నుండి కల్దీల ప్రాంగణానికి యూదులను చెరగా పంపించాలని తండ్రి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. యెరూషలేము నుండి కల్దీల ప్రాంగణానికి చెరగా అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకు అప్పగిస్తూ ఉన్నాడు అని అంటే,
ఒకడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెట్టడానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక దినాన యెరూషలేములో ఉన్నటువంటి యూదా ప్రజలను కల్దీల ప్రాంగణానికి చెరగా అప్పగించాలనుకున్నాడు ప్రభు. మరి ఎందుకు అప్పగించాలనుకున్నాడో, అని ఏ ఉద్దేశాన్ని బట్టి అప్పగించాలనుకున్నారో, ఏ ప్రణాళికను బట్టి అప్పగించాలనుకున్నారో 3-4 విషయాలు చెప్పి నేను బయలుదేరుతాను. అమ్మా, యెరూషలేములో ఉన్నటువంటి యోధా ప్రజల్ని కల్దీల ప్రాంగణానికి ప్రభు అప్పగిస్తున్నాడు. చెరగా బానిసలుగా వారిని పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి అయ్యా అంటే యెరూషలేములో నుండి. దేవుని లేఖనాలు ఇలా సెలవిస్తూ ఉన్నాయి. యెరూషలేము దీవెనకరమైన ప్రాంగణం. ఆమె అది బాగుగా కట్టబడిన పట్టణం. అది దావీదు భక్తుడు 122వ కీర్తనలో ఎలా వ్రాస్తున్నాడు? యెరూషలేమా, నీ ప్రాకారాల్లో నెమ్మది ఉంది. యెరూషలేమా, నీ ప్రాకారాల్లో క్షేమం ఉంది. యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణం వల్లే ఉన్నావు. అక్కడ సమర్థవంతమైన నీతి పరిపాలన కొనసాగించడానికి దావీదు వంశస్థులకు న్యాయవంతమైనటువంటి సింహాసనాలు ఉన్నాయి. యెరూషలేమా, నీ ప్రాకారాల్లో క్షేమం ఉంది. యెరూషలేము కొరకు ప్రార్థన చేసేవారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయని దావీదు భక్తుడు చెప్తున్నాడు. అలాంటి ఫలభరితమైన క్షేత్రమైనటువంటి యెరూషలేము నుంచి కల్దీల ప్రాంగణానికి దేవుడే చెరగా తన ప్రజల్ని పంపిస్తున్నాడు. ఎలాగా చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, చెరగా పంపిస్తున్నాడు. ఈ విషయం గురించి విలపించు ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా, యెరూషలేము నుంచి చెరగా ఎందుకు పంపిస్తున్నావు? నీ ప్రజల్ని ఎందుకు పంపిస్తున్నావు? చెరకు అప్పగించున్నావు కదా, బానిసలుగా అప్పగించున్నావు కదా, అవమానం పాలు చేస్తున్నావు కదా, ఎందుకయ్యా ఇలా చేశావు? నాకు అర్థం కావట్లేదయ్యా. అనుకూల పరిస్థితి నుంచి, దీవెనకరమైన పరిస్థితి నుంచి అననుకూల పరిస్థితి ఎందుకని అప్పగించున్నావు అని ఇర్మియా ప్రవక్త తండ్రితో అడుగుతూ ఉంటే ఆయన ఇలా అన్నాడు. మందిరం ముందుండి ప్రార్థన చేస్తూ ఉన్న ఇర్మియా భక్తుడికి ఓ దర్శనాన్ని చూపించున్నాడు. ఆ మందిరం ముందు 2 గంపలు ఉన్నాయి. ఎన్ని? గట్టిగా చెప్పాలి, 2 గంపలు ఉన్నాయి. ఆ 2 గంపల్లో ఓ గంపలో తినడానికి రుచికరమైన అద్భుతమైనటువంటి పక్వానికి వచ్చినటువంటి అంజూరపు పండ్లు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొచ్చి గట్టిగా చెప్పచ్చు. మరొక గంప ఉంది. ఆ గంపలో తినసఖ్యము కాని పండ్లు ఉన్నాయి. అవి మిక్కిలి జబ్బు కలిగినవి, పుచ్చిపోయి ఉన్నాయి, పాడైపోయి ఉన్నాయి. 2 గంపలు కనబడుతున్నాయి. ఒక గంపలో అద్భుతమైనటువంటి ఫలభరితమైనటువంటి రుచికరమైనటువంటి పండ్లు, మరొక గంపలో పక్వానికి వచ్చి పాడైపోయి తినసఖ్యము కానంతగా మిక్కిలి జబ్బైనటువంటి పండ్లు కనబడుతున్నాయి. ఎవరైనా ఏ పండ్ల వైపు దృష్టి పెడతారు చెప్పండి? మంచి పండ్లు తినడానికి సిద్ధంగా ఉన్న పండ్ల వైపా, పాడైపోయి పుచ్చిపోయి మిక్కిలి జబ్బై ఉన్న పండ్ల వైపా? చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా స్పందించండి. మంచిగా ఉన్న పండ్ల వైపే. ప్రవక్తతో తండ్రిలా అంటున్నాడు, అయ్యా, నువ్వు చెరకెందుకు పంపించున్నావు? వారిని అవమానంగా ఎందుకు ఆ ప్రాంతానికి పంపించున్నావు? బానిసలుగా ఎందుకు పంపించున్నావు అని అంటే తండ్రి అంటున్నాడు, వారిని ఆ ప్రాంతానికి చెరగా నేను ఎందుకు పంపించాను అని అంటే, ఒకడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు నేను వారిని లక్ష్య పెట్టడానికి. కొట్టాలి గట్టిగా వెనకలో ఉన్నవారు. యెరూషలేములో ఉన్న తన ప్రజల్ని, తను ఆరాధిస్తున్నటువంటి ప్రజల్ని, తను సేవిస్తున్నటువంటి ప్రజల్ని చెరకెందుకు అప్పగించాడు? ఒక్కడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు వాడిని లక్ష్య పెట్టడానికి. అమ్మా, నీ జీవితంలో చెర అనే అనుభవం ఉందా? అప్పులనే చెరలో ఉన్నావా?
అవమానాలనే చెరలో ఉన్నావా? నిందలనే చెరలో ఉన్నావా? కష్టాలనే చెరలో ఉన్నావా? అయ్యా మంచిగా చదువుకుంటున్నాను కానీ ఎగ్జామ్స్ రాస్తుంటే ఫలభరితమైనటువంటి రిజల్ట్స్ రావట్లేదయ్యా. అయ్యా నేను మందిరానికి వస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, సేవకుని వెంబడిస్తున్నాను, మందిర పరిచర్లో ఉంటున్నాను, వయసు వచ్చింది కానీ నా బిడ్డకి ఇంకా వివాహం కాలేదయ్యా. నమ్మకంగా బద్దులై వాక్యానికి ప్రతిబింబంగా బ్రతుకుతూ క్రైస్తుని కేంద్రంగా చేసుకుని బ్రతుకుతున్నాను కానీ వివాహమైంది కానీ నా కడుపు ఇంకా పండలేదయ్యా. ఎన్ని దినాలు గడిచినా ఫలభరితమైనటువంటి బిడ్డగా నేను మారలేకపోతున్నాను. అలాంటి చెరలో నేనున్నాను. కష్టాలనే చెర, నిందలనే చెర, అవమానం అనే చెర, ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టులాడుతున్నటువంటి అనుభవంలో ఉన్నా. అట్లాంటి చెరలో నేనున్నానయ్యా. ఆరాధనకు వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, చేతులు ఎత్తుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను కానీ చెరలో ఉన్న అనుభవంలోనే ఉన్నాను అని అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కష్టాలు అనే చెరకు ఎందుకు అప్పగించాడో చెప్పనా? ఒక్కడు మంచి అంజూరపు పండు లక్ష్య పెట్టినట్లు నిన్ను లక్ష్య పెట్టడానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. చెరకు అప్పగించేవాడైనా అప్పగిస్తాడు కొన్ని సందర్భాల్లో. దానియేలు సింహాల బోనుకు అప్పగించలేదా? షడ్రకు, మేషకు, అబేద్నెగో మండే అగ్నిగుండంలోకి వెళ్ళగా, చెర వంటి అనుభవంలో ఉండగా ప్రభు కార్యాలు చేయలేదా? ప్రభు కార్యాలు చూడాలి అనంటే నువ్వు సింహాల బోన్లోకి వెళ్ళాలి కదా. ఆయన బలాన్ని నువ్వు చూడాలి అనంటే మండే అగ్నిగుండంలోకి వెళ్ళాలి కదా. శోధించబడితేనే కదా సువర్ణమైన మార్గాలు, అవమానించబడితేనే కదా ఆశీర్వాదకరమైన గడియలు వచ్చేవి. చెర అనే అనుభవం లేకుండా ఎలా ఆశీర్వదించబడతావు? చాలామంది తల్లులు ఉన్నారు కదా, ప్రసవ వేదన పడకుండా బిడ్డను కనగలమా? అమ్మా, శోధించబడకుండా సువర్ణమైన మార్గాలు ఎలా వస్తాయి? అవమానాలు లేకుండా, నిందలు లేకుండా ఫలభరితమైన క్షేత్రంగా ఎలా మార్చబడతావు? ఇక్కడ నుంచి వాక్యం చెప్తున్నాను కదా, నా సేవా పరిచర్లో కూడా ఎన్నో రకమైన అవమానాలు నేను పడ్డాను. మీరు కూడా ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో అవమానాలు, నిందలు మోసిన వారే కదా. అలాంటి చెరకు అప్పగించబడిన వారే కదా. ఒకవేళ ఎప్పటికీ అలాంటి చెరలో నువ్వు ఉన్నావేమో, నిందలనే చెర, లేమి కొరతలనే చెరకు అప్పగించబడి ఉన్నావేమో. ఈ చెరలో నిన్ను ప్రభు అంటున్నాడు, ఒక్కడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు ఆయన నిన్ను లక్ష్య పెడతానని. యెరూషలేము ప్రాంగణం నుంచి కల్దీల ప్రాంగణానికి అప్పగించున్నాడు. యెరూషలేములో క్షేమం ఉందంటే కల్దీల ప్రాంగణంలో క్షేమం లేనట్లే కదా. యెరూషలేములో ఆరోగ్యం ఉంది అనంటే కల్దీల ప్రాంగణంలో అనారోగ్యం ఉందనే కదా. యెరూషలేము బావుగా కట్టబడిన పట్టణం అయితే కల్దీల ప్రాంగణం ఫలభరితమైన కట్టడం కాదనే కదా అర్థం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ ప్రాంగణానికి ఎందుకు పంపిస్తున్నాడు అనంటే వారికి మేలు చేయాలని ఉద్దేశించాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి దైవ జనాంగమా, అననుకూల పరిస్థితుల్లో ఉన్నావేమో. అయ్యా మంచిగానే సంపాదిస్తున్నాం కానీ అది సిల్లు చంచులో పడిన మాదిరిగా ఖర్చు అయిపోతుంది అయ్యా. చాలినటువంటి పరిస్థితి. నమ్మకంగానే ఉన్నాం, వాక్యానికి బద్దులయ్యే ఉన్నాం కానీ మా జీవితంలో ఆశీర్వాదం ఎందుకో దూరం అయిపోయింది. ఆస్తుంది, మంచి గృహం ఉంది, మంచి ఆదాయం ఉంది కానీ ఆరోగ్యం లేదయ్యా. నా శరీరం అస్సలు బాగోలేదు. ఈ అనారోగ్యం అనే చెరకు నేను అప్పగించబడి ఉన్నాను. ఈ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఏమీ చేయలేని పరిస్థితి. అందరూ ఉన్నారు కానీ అనాథగా బ్రతుకుతున్నాను.
అలాంటి చెరకు అప్పగించబడి ఉన్నావేమో. నా దేవుడు అంటున్నాడు, ఒకడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు నిన్ను లక్ష్య పెడతానని. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చేతులైతే చెప్దాం హల్లెలూయా. అందుకు పేతురు రాసిన మొదటి పత్రిక ఇలా అంటాడు ఆయన, మొదటి అధ్యాయం 6వ వచనాన్ని ఒకరు తేటగా చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చాలండి అమ్మా, ప్రస్తుత కాలంలో కొన్ని దినాలు నానా విధములైన శోధనల చేత నీకు దుఃఖం కలుగుద్ది. నిన్నెందుకు దుఃఖపెడతాడో చెప్పనా? ఒకడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెట్టి అవసరాన్ని బట్టి నీ పరిస్థితులు మార్చడానికి, అవసరాన్ని బట్టి నీ స్థితిగతులు మార్చడానికి ఆయన నిన్ను చెరకు అప్పగిస్తాడు. ఆయన నిన్ను చెరకు అప్పగిస్తూ ఉన్నాడు అని అంటే ఫలభరితమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. నానా విధమైనటువంటి శోధనలు వస్తాయి. యోబు భక్తుడికి రాలేదా? దావీదు భక్తుడికి రాలేదా? కన్న కొడుకు అబ్షాలోమే అరణ్యంలోకి తరుముతా ఉన్న అనుభవం లేదా? దేవుని లేఖనాల్లో లిఖించబడినటువంటి భక్తులు ఏ కష్టాలు లేకుండానే ఉన్నారా? ఏ బాధలు లేకుండానే దేవుని లేఖనాల్లో లిఖించబడ్డారా? రంపలతో కొయ్యబడ్డారు వాళ్ళు, కొరడా దెబ్బలు తిన్నారు వాళ్ళు, దూషించబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నానా విధములైన శోధనల చేత వారు బాధింపబడినప్పటికీ వారిని కొన్ని దినాలు గడుస్తూ ఉండగా నా దేవుడు ఒకడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెట్టున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి, ఇంకొంచెం బిగ్గర. అలాగున 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్టంలో ఉన్నావు నువ్వు? ఏ బాధల్లో ఉన్నావు నువ్వు? ఏ బలహీనతలో ఉన్నావు నువ్వు? అయ్యా, నాకున్న బలహీనత ఎవరు తీర్చలేరయ్యా. చాలా మధురమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, కానీ కాలం గడుస్తుండగా ఓ చేదైన అనుభవం నా జీవితంలోకి వచ్చిందయ్యా. ఓ తీరని నష్టం నా పరిచర్యలోకి వచ్చింది. ఓ తీరని కష్టం నా కుటుంబంలోకి వచ్చింది. ఓ తీరని బాధ నా సంతానాన్ని కమ్ముకుంది. ఈ చెర నుంచి నేను విడిపించబడాలి. ఎన్ని దినాలు గడుస్తున్నా, ఎన్ని దినాలు చేతులెత్తుతున్నా, ఎంత అంగలారుస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ చెరలో నుంచి నేను విడిపించబడటం లేదు. ఇలా అనుకుంటున్నావేమో. అమ్మా, సేవకునిగా చేతులెత్తి శుభం ప్రకటిస్తున్నాను. చాలా దినాలుగా చెర అనే అనుభవంలో ఉన్నావేమో. అయ్యా, నా భర్త పచ్చి తాగుబోతుగా మారిపోయాడయ్యా. కష్టపడుతున్నాడు కానీ కుటుంబానికి ఉపయోగకరంగా లేడు. ఎప్పుడు చూసిన అలజడే కుటుంబంలో, ఎప్పుడు చూసిన కలహాలే. ఈ శ్రమకి ప్రభు మమ్మల్ని ఎందుకు అప్పగించాడో మాకు అర్థం కావట్లేదు. నేను నా బిడ్డలు మందిరానికి వస్తున్నాం, నమ్మకంగా దేవుని సన్నిధానంలో ఉన్నాం. ఉపవాస కూటాలంటే మేమే ముందుంటాం, బహిరంగ సభలంటే మేమే ముందుంటాం, ఏ పరిచర్య చేయాలన్నా మా మందిరంలో మేమే ముందుంటాం. దేవునికి బద్దులే బ్రతుకుతున్నామయ్యా. కానీ ఈ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావేమో. ఈ సభ ద్వారా నా ప్రభు చెప్తున్నాడు, అట్లాంటి చెరలో నువ్వు ఉంటే ఒకడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెట్టి నీ యజమాన్ని మార్చబోతున్న రాత్రిది. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా.
అలాగున 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ పరిస్థితులు మార్చడానికే కానీ, నీ స్థితిగతులు మార్చడానికే కానీ నిన్ను చెరకు అప్పగించింది, నిన్ను దూరం చేసుకోవడానికి కాదు. శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడ్డానికే కానీ మరొక పరిస్థితి ఏం కాదు. నిన్నెందుకు శిక్షించాలనుకున్నాడనంటే, జబదయి కుమారుడైనటువంటి యోహాను భక్తుడు అంటాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనుక ఆయన మనల్ని శిక్షిస్తున్నాడని. అప్పగించబడ్డావా? ఆ పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నావా? అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? ఆ పరిస్థితిలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, చెరకు అప్పగించబడినటువంటి పరిస్థితిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, నా దేవుడు నీ పరిస్థితిని మార్చడానికి సమర్థుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. కొన్నిసార్లు చెరకు ఎందుకు అప్పగించబడతామో తెలీదు, కొన్నిసార్లు ఎందుకు నష్టాలు వస్తాయో తెలీదు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉండాలి. ఆమేన్. మీకు వచ్చి గట్టిగా చెప్పండి ఆమేన్. ఒక దినం వచ్చింది, ఒక తండ్రిలా అన్నాడు, కుమారుడా, నీ అన్నలు మందను మేపుతా ఉన్నారు, నువ్వు వెళ్ళి వారికి ఆహారాలు ఇచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకుని మరలా నా దగ్గరికి తిరిగిరా అని అన్నాడు. ఆ కుమారుడు తండ్రి చెప్పున్న ప్రాంతానికి వెళ్ళాడు, కానీ అక్కడ అన్నలు లేరు, వారు కాస్తున్న మంద కనపడలేదు. తిరిగి వెనక్కి వచ్చేయచ్చు కదా, కానీ రాలేదు. ఎందుకనో చెప్పనా? తండ్రి వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకుని రమ్మన్నాడు. ఆయన వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు, కానీ అక్కడ అన్నలు లేరు, వారు కాయుచున్నటువంటి మంద లేదు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం, వారి క్షేమ సమాచారాన్ని తెలియపరచడం కోసం అన్నలు ఎక్కడున్నారో మంద ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇందులో ఏమైనా తప్పు ఉందంటారా? చెప్పాలి. ఇందులో ఏమైనా దోషం ఉందంటారా? ఇందులో ఏమైనా పాపం ఉందంటారా? తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అన్నలు మందను కాస్తున్న ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ఆహారాన్ని తీర్చుకున్నారు, కానీ ఆ తండ్రి పంపించినటువంటి కుమారుని యోసేపుని మాత్రం వారు క్షేమంగా మరలా ఇంటికి పంపించలేదు. పంపించారా? యోసేపు ఎందుకని వెళ్ళాడు? అన్నల సమాచారాన్ని తెలుసుకుందామని. ఎందుకని వెళ్ళారు? అన్నలతో కలిసి వారి క్షేమమైన సమాచారాన్ని తన తండ్రికి తెలపాలనే కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రే ఊహించినటువంటి ఓ చెరకు అప్పగించున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొచ్చి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆకలేస్తుందని ఆహారాన్ని తీసుకుని వెళ్ళాడు యోసేపు, కానీ ఆహారాన్ని తీసుకున్నటువంటి అన్నలు మర్యాదగా గౌరవంగా మరలా ఇంటికి పంపించలేదు, గోతిలో పడేస్తున్నారు. అంటున్నాడు యోసేపు, అన్నయ్య అన్నయ్య నేనేం చేశానని గోతిలో వేసేశారు? నాన్న మీకు ఆహారం పట్టుకురమ్మంటేనే కదా వచ్చాను. నేనేం తప్పు చేశానన్నా? ఎప్పుడైనా దూషించానా? ఎప్పుడైనా అన్యాయంగా మాట్లాడానా? ఏం చేశాను మీకు? ఏ అన్యాయం చేశాను? ఎందుకని గోతిలో వేసేశారు అని అంగలు అరుస్తున్నాడు యోసేపు. అయ్యా, ఈ చెరకు ఎందుకు అప్పగించున్నావు? ఈ అన్నలనే చెరకి, ఈ గొయ్యనే చెరకి నన్ను ఎందుకు అప్పగించున్నావు? నాకు తెలియట్లేదయ్యా అని అదే గోతుల నుండి మొర పెడుతున్నాడు. మీకు ఆహారం పట్టుకురావాలనే కదా వచ్చాను. మీ సమాచారాన్ని, మీ క్షేమాన్ని, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాలనే కదా వచ్చాను. ఈ ఊహించని పరిణామం నా జీవితంలో ఎందుకు వచ్చింది? ఈ గోతులో పడేసేటువంటి చెరకు నన్ను ఎందుకు అప్పగించారు? బానిసగా అన్య దేశానికి ఎందుకు అప్పగించాలనుకున్నారు? అన్య దేశానికి చెరగా ఎందుకు అమ్మేస్తున్నారు? ఈ చెర వంటి అనుభవం నా జీవితంలో ఎందుకు వచ్చింది అని అంగలారుస్తున్నాడు యోసేపు. ఆ రోజు గోతులో పడకపోయి ఉంటే, అన్నలు బానిసగా అమ్మివేయకపోయి ఉంటే ప్రధానిగా మార్చబడేవాడా? చెప్పాలి గట్టిగా. యోసేపు ప్రధానిగా మార్చబడాలి అని అంటే
గుంటలో పడిన అనుభవం ఉండాలి. అన్య దేశానికి చెరగా బానిసగా వెళ్ళినటువంటి అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉండగలిగితేనే రేపు ప్రధానిగా మార్చబడతాడు. చప్పట్లు కొట్టండి. అమ్మా, ఈ రోజున ఊహించని విధంగా గొయ్యని అనుభవం నీ ముందుకు వచ్చిందేమో, అవమానం అనే అనుభవం నీ ముందుకు వచ్చిందేమో, కష్టాలనే అనుభవాలు నీ ముందుకు వచ్చున్నాయేమో. ఈ అవమానాలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ బలహీనతలు నీ ముందుకి ఎందుకు వచ్చున్నాయేనంటే, యోసేపు జీవితంలో గొయ్యి అనుభవం ఎందుకొని వచ్చిందనంటే రానున్న దినాల్లో అతడు ప్రధానిగా మార్చబడ్డం కోసం. చప్పట్లు కొట్టండి. ఈ అంత్యకాల దినాల్లో, ఈ ప్రభు రాకడ దినాల్లో, దైవ మందిరాల్లో, బలిపీఠం దగ్గర బ్రతుకుతున్న నీ జీవితంలో కూడా అవమానం అనే చెర, సంతానలేమి అనే చెర, ఆర్థిక పరిస్థితులు అనే చెర ఎందుకు పెట్టాడు అనంటే రాబోయే దినాల్లో ఫలభరితమైన క్షేత్రంగా నిన్ను మార్చడం కోసం. స్తోత్రం చెప్పండి. ఇంకొచ్చి గట్టిగా చెప్పాలి. ఫలభరితమైన క్షేత్రంగా మార్చబడాలి అనంటే, ప్రధానిగా మార్చబడాలి అనంటే, నీతిమంతుడిగా దేవుని లేఖనాల్లో లిఖించబడాలి అనంటే ఈ శ్రమలు అనుభవించాలి. ఏ కష్టాలు లేకుండా, ఏ నష్టాలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ బలహీనతలు లేకుండా ఆశీర్వాదకరంగా మార్చబడలేము. ఈ దినాన యవన దైవజనులు, సేవకులు వారి తండ్రి గారు, వారి తల్లి గారు అప్పగించిన పరిచర్యలో ఎంత నమ్మకంగా వారు పరిచర్య చేయగలుగుతున్నారని అంటే దీని వెనకాల ఎన్ని అవమానాలు ఉంటాయో తెలుసా, ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా. చక్కగా లైటింగు, సౌండ్, ఆర్కెస్ట్రేషన్, లైవ్, కుర్చీలు, బరకలు అన్నీ వేస్తే వచ్చి కూర్చుంటున్నావు, కానీ దీని వెనకాల ఉన్న భారం ఏంటో నీకు తెలుసా? వారి సమర్పణ ఏంటో నీకు తెలుసా? ఈ పరిచర్య వెనకాల దాగి ఉన్న, సేవ ఆరంభంలో దాగి ఉన్న అవమానాలు కానీ, కష్టాలు కానీ, నిందాలు కానీ నీకు తెలుసా? ఈరోజు ఫలభరితంగా, ఈ ఆశీర్వాదకరంగా ఈ కూటాలు జరుగుతున్నాయనంటే వారి పితరులు వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్యలు ఎన్ని అవమానాలు వచ్చి ఉంటాయి, ఎన్ని నిందలు వచ్చి ఉంటాయి, ఎన్ని కష్టాలు పడితే ఈరోజు ఈ బలిపీఠాన్ని ప్రభు వారికి ఇచ్చున్నారు. ఏ ఒక్కరిని బలిపీఠం దగ్గరికి ఊరకనే తీసుకురాడు నా తండ్రి. ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఉద్దేశాలు నెరవేర్చబడాలి అనంటే, ప్రణాళికలు నెరవేర్చబడాలి అనంటే చెర అనే అనుభవంలోకి అప్పగిస్తాడు నిన్ను. చెర అనే అనుభవంలోకి అప్పగించకుండా నువ్వు ఫలభరితంగా మార్చబడలేవు. నా సాక్షి 2 మాటలు జ్ఞాపకం చేస్తానమ్మా. నేను కూడా సేవకుని కుమారుణ్ణి. ఎవరిని? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కానీ చాలా దినాలు మా తల్లిదండ్రులు చాలా బాధ పెట్టాను నేను. ఇక్కడి వరకు గెడ్డం పెంచుకుని, ఇక్కడి వరకు జుట్టు పెంచుకుని పాటలు పాడితే ఆవురు ఆవురు తిరుగుతూ ఉండేవాడిని. మా నాన్నగారు అనేవారు, రే నాన్న, నువ్వు అలా గెడ్డాలు జుట్లు పెంచుకుని తిరుగుతూ ఉంటే నేను నా సంఘానికి ఏం చెప్పాలరా అని అడిగేవారు. ఆయన ఎంతసేపు తిట్టినా అలాగే ఉండేవాడిని. కానీ ఆయన తిట్టి వెళ్ళిపోయినాక మరలా నా పందా నాదే. ఎవరైనా సేవకులు ఫోన్ చేసి, అయ్యా మా ప్రాంతానికి మీరు రావాలి అని అంటే నాకు ఎంత ఇస్తారు అని అడిగేవాడిని. ఈ మాటలు చెప్పడానికి నాకు సిగ్గుగా లేదు. చాలా జాగ్రత్తగా ఉనండి. మేము రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది, మేము ఈ ప్రాంతం నుంచి రావాలి, మీరు మాకు ఎంత ఇస్తారు అని అడిగేవాడిని. రకరకాల సోకులు, రకరకాల దుస్తులు, ఎంతసేపు లోకం వైపే నాకు అనుదృష్టి. ఓ మంచి పాటగాడిగా ఎదగాలి, డబ్బే ప్రాముఖ్యం అనుకున్నాను. లోక భాగాలే శాశ్వతం అనుకున్నాను. చాలా దుఃఖపెట్టేవాడిని. నేను ఏదైనా కూటానికి వెళ్ళి అర్ధరాత్రి 2 అయినా 3 అయినా ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మగారు మా నాన్నగారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. వాడుకోనైనా ఘనంగా వాడుకో తండ్రి. ఏ నాటికైనా శ్రమ పెట్టైనా నీ మార్గంలోకి, ఉపదేశ క్రమంలోకి నడిపించిన ఆయనని ప్రార్థించేవారు. చాలా దినాలు నాన్న నువ్వు అలా ఉంటే నేను నా సంఘానికి ఏం చెప్పాలి,
నా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలకు నేనేం చెప్పాలి? ఇక ఏ మాదిరి చూపెట్టాలి? ఒకవేళ ఏదైనా సందేశం మాట్లాడుతూ ఉంటే, ఏదైనా సంఘానికి యవ్వన బిడ్డలకు ఏదైనా ఒక మాట చెప్పాలంటే నువ్వు గుర్తొచ్చి నా కంఠం, నా మాట అక్కడే ఆగిపోతుందిరా. లెక్క పెట్టేవాడిని కాదు. ఎవరైనా నువ్వు బాగా పాడుతున్నావు అనంటే ఇక భూమి మీద ఆగేవాడిని కాదు. ఇంకా నా అందాన్ని చూసో, నాకున్న తలాంతుని చూసో, నాకున్న పరపతిని చూసో విరుద్ధంగా బ్రతికిన వాడిని, ఆధ్యాత్మిక గర్వం కలిగి ఉండేవాడిని. అలాంటి పరిస్థితిలో ఇక కోలుకోలేనటువంటి పరిస్థితికి నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నా స్వరం మొత్తం కనుమరుగైపోతున్న పరిస్థితి. ఇక పాడడానికి గొంతు పని చేయదేమో. చాలా అరుదుగా వచ్చేటువంటి ఒక వ్యాధి నన్ను కంబలించడం నా కళ్ళారా నేను చూసుకోగలిగాను. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇక నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అప్పటి వరకు ఉన్నటువంటి మర్యాదలు లేవు, అప్పటి వరకు ఉన్నటువంటి గౌరవాలు లేవు, అప్పటి వరకు ఉన్నటువంటి ఆరోగ్యం లేదు, అప్పటి వరకు ఉన్నటువంటి నెమ్మది నా జీవితంలో లేదు, అప్పటి వరకు ఉన్నటువంటి సమాధానం నా జీవితంలో లేదు. చెర అనే అనుభవంలోకి వెళ్ళిపోయాను. అలా దినాలు గడుస్తూ ఉండగా ఇక మా పరిచర్యకు, మా కుటుంబానికి కూడా ఒక తీరని నష్టం వచ్చి పడిపోయింది. దైవజనులు ఫస్ట్ సన్నీ శామ్యూల్ గారు, మా పెద్ద ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నారు. చాలామంది విశ్వాసులు దేవుని సేవకులు అన్నారు, ఇక మీ సేవ కుంటుపడిపోయిందిరా, ఇక మీరు సేవ చేయలేరు, వీళ్ళ జీవితం మధురమనే పరిస్థితి నుంచి మారాగా మారిపోయిందండి అన్నవాళ్ళు లేరు. చాలామంది సేవకులు నన్ను ఇలా అన్నారు, అన్నా ధైర్యంగా ఉండు, మంచి దినాలు వస్తున్నాయి. ఈ శ్రమ అనే అనుభవంలోకి నన్ను నడిపించాడు కదా, సువర్ణమైన మార్గాలు ప్రభు నీ కోసం తెరవబోతున్నాడు అని అన్నారు. చప్పట్లు కొట్టండి. నా జీవితంలో నేను కూడా శ్రమ అనే అనుభవంలోకి వెళ్ళాను. ఆరోగ్యాన్ని కోల్పోయాను, నెమ్మది కోల్పోయాను, బలాన్ని కోల్పోయాను, తలాంతిని కోల్పోయాను. అలాంటి అనుభవంలో నుంచి కోలుకుంటూ ఉండగా మా ఆత్మీయ నాయకులను, దైవజనులను కోల్పోయాం. ఇక సంఘమంతా చల్లా చెదిరైపోతున్న పరిస్థితి, ఎన్నో అలజళ్ళు, అననుకూల పరిస్థితులు. ఇక సంఘంలోనే తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళందరూ ఆ సమయంలో బయటకు వచ్చున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా, తండ్రి, అబ్బా అని ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉండగా ఆ చెరలో ఉన్న నన్ను ఒక్కడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు నన్ను లక్ష్య పెట్టాడు దేవుడు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు దేవుని పాదాలు పట్టుకొనగలిగితే, ఆయన సన్నిధులు అంగలార్చగలిగితే, ఆయన సన్నిధిలో పెనుగులాడగలిగితే, ఒకడు మంచి అంజూరపు పండు లక్ష్య పెట్టినట్లు నిన్ను లక్ష్య పెడతాడు. నేనేమంటున్నానంటే, చెరకు అప్పగించబడినటువంటి నా పరిస్థితి నుంచి, ఒక గాయకుడిగా ఉన్న నా పరిస్థితి నుంచి ఒక ఆరాధికుడిగా నన్ను మార్చాడు తండ్రి. చప్పట్లు కొట్టండి. ఒక ఆరాధికుడిగా ఉన్న నా పరిస్థితి నుంచి సంఘాలకు ఉపదేశం చెప్పగలిగినటువంటి ఓ వర్తమానికుడిగా నన్ను మార్చున్నాడు, అభిషేకించున్నాడు తండ్రి. చప్పట్లు కొట్టండి. నేనేమంటానంటే, పాడైపోయిన నా ప్రాకారాలను కట్టిన దేవుడు నీ ప్రాకారాన్ని కట్టడానికి సమర్థుడని చెప్పడానికి వచ్చాను. పాడైపోయిన నీ కుటుంబ వ్యవస్థను కట్టడానికి ఆయన సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎక్కడ కూలబడి ఉన్నావో, ఎక్కడ నష్టపోయి ఉన్నావో, ఎక్కడ అవమానం పాలై ఉన్నావో, ఎక్కడ దిగజారిపోయి ఉన్నావో, ఎక్కడ కృంగిపోయి ఉన్నావో అక్కడే నిన్ను నిలవబెట్టడానికి సమర్థుడైన. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. నీ పాడైపోయిన ప్రాకారాన్ని ప్రభు కట్టాలనుకుంటున్నాడు. ఎందుకు చెరకు అప్పగిస్తాడు? 2 మాటలు చెప్పి ముగించేస్తాను. దేవుని లేఖనాలు తెరిచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకరు తేటగా చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని
తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. నిన్ను చెరకెందుకు అప్పగిస్తాడనంటే, నిన్ను అవమానానికి ఎందుకు అప్పగిస్తాడనంటే, నిన్ను నిందలకు ఎందుకు అప్పగిస్తాడనంటే, మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలనని. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. నిన్ను చెరకెందుకు అప్పగిస్తాడో తెలుసా? నిన్ను అవమానాలకు ఎందుకు అప్పగిస్తాడో తెలుసా? అన్యాయమైన తీర్పుకి ఎందుకు అప్పగిస్తాడో చెప్పనా? ఆయన పరిశుద్ధతలో నీవు కూడా పాలు పంపులు పొందాలని. నిన్ను ఎందుకు చెరకు అప్పగించాడనంటే, ఆయన ప్రేమిస్తున్నాడని నిన్ను యోహాను భక్తుడు చెప్తాడు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందడానికి నిన్ను శిక్షిస్తాడంట. ఈ శిక్ష ఎందుకు వచ్చింది? ఈ గొయ్యిలో ఎందుకు పాడేశావయ్యా, బానిసగా ఎందుకు అమ్మేస్తున్నారయ్యా అని ఆ రోజు ప్రశ్నించుండి వెనుతిరుగుంటే యోసేపు నీతిమంతుడిగా దేవుని లేఖనాల్లో లిఖించబడేవాడా? యోసేపు ప్రధానిగా మార్చబడేవాడా? కాదు. చెరకు అప్పగించబడ్డాడు కాబట్టే, అవమానాల పాలు నిందల పాలు అయ్యాడు కాబట్టే ప్రధానిగా మార్చబడ్డాడని నేను అంటాను. ఆ చెరలో కూడా పాపాన్ని, పాపేచ్ఛలు ప్రేరేపించడానికి యోసేపు ముందుకొచ్చిన లొంగలేదు. ఎవరు చూడట్లేదు కదా, అధికారాలు ఉన్నాయి కదా, ఆ సామర్థ్యాలు ఉన్నాయి కదా, పాపం చేయడానికి పూనుకున్నాడా? లేదు. పాపాన్ని ధిక్కరించాడు. పరిశుద్ధుల జాబితాలో దేవుని లేఖనాల్లో లిఖించబడ్డాడు. చెర అనే అనుభవంలో కూడా పాపం చేయడానికి కొన్ని పరిస్థితులు నీ ముందుకు వస్తాయి. ఆ చెర అనే అనుభవంలో కూడా నువ్వు నీతిమంతులుగా జీవించగలిగితే, నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే, యోసేపును ప్రధానిగా మార్చిన దేవుడు నిన్ను బండ పైన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇర్మియా ప్రవక్తతో తండ్రి అంటున్నాడు, ఎందుకు యెరూషలేము నుంచి కల్దీల ప్రాంగణానికి చెరగా పంపిస్తున్నాడు అని అంటే, ఒకడు మంచి అంజూరపు పండు లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెట్టడానికి. అంత మాత్రమే కాదు, వారికి మేలు చేయాలని ఉద్దేశించాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. వారికి మేలు చేయాలని ఉద్దేశించాడు. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో ఇలా అంటాడు, నేను వారిని లక్ష్య పెట్టాలని అనుకుంటున్నాను. లక్ష్య పెట్టేవాడిగా ఉన్నాడు. ఆయన లక్ష్య పెట్టడం ప్రారంభిస్తే మన పరిస్థితులు వేరుగా ఉంటాయండి. ఆయన లక్ష్య పెట్టాలనుకున్నాడా? ఆయన లక్ష్య పెట్టాలి అని అనుకున్నాడు అని అంటే, ఆయన కనుదృష్టి నీ మీద పెట్టున్నాడు అని అంటే, నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. ఆయన ఎందుకు లక్ష్య పెట్టాలని అనుకుంటాడో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు రాసినటువంటి కీర్తనలో 32వ కీర్తన 8వ చరణాన్ని ఒకరు తేటగా చదవండి. నా సందేశానికి ఆఖరి 5 నిమిషాలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ఎందుకు లక్ష్య పెట్టాలి అనుకుంటున్నాడంటే, నీకు ఉపదేశం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది ఇలా అంటారు, అయ్యా ఆ పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్తారండి, ఆయన చాలా బాగా పాడతాడండి అని అనుకోరా మీరు? అమ్మా అనుకుంటారు కదా. ఆ పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తారని తెలుసుకున్న నీవు, ఆ గాయకులు బాగా పాడతారని విన్న నీవు, వీళ్ళిద్దరిని చూసే మురిసిపోతున్నావా? ఇంకా ఆయన ఉపదేశం చెప్పడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఆయన ఆలోచన చెప్పడం, ఆయన నీ మీద దృష్టి చెప్పడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో చెప్పనా? ఒక దినాన ఓ భక్తుడికి ఓ మరణకరమైనటువంటి రోగం అలుముకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని దినాల్లో చనిపోతావని చెప్పిన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక మంచి ఆలోచన చెప్పున్నాడు. ఇంత అంజూరపు ఆకులు తెచ్చుకుని ముద్ద చేసుకుని ఈ గాయం దగ్గర పెట్టుకో, ఆ గాయం తగ్గిపోద్ది.
బలహీనమైపోయినటువంటి పరిస్థితిలో, మరణకరమైపోయినటువంటి పరిస్థితిలో దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. అన్ని అంజూర పాకులు తెచ్చుకొని ముద్ద చుట్టి నీకు ఆయన దగ్గర పెట్టుకో. నేనేమంటున్నానంటే, ఆ మంచి భక్తుడి మీద దృష్టి పెట్టి ఆలోచన చెప్పి అతనికి ఒక మార్గాన్ని తెరిచి అతని గాయాన్ని కట్టినట్లుగానే ఈ రాత్రి నీ గాయాల్ని నా ప్రభు కట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. అవి ఏ రకమైన గాయాలైనా నీ మీద దృష్టి ఉంచబోతున్నాడు. నీకు మేలు చేయడానికి, నీకు ఉపదేశం చెప్పబోతున్నాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నావు నీ సేవకులకు తెలియకపోవచ్చు, సంఘానికి తెలియకపోవచ్చు, నీ కడుపున పుట్టిన నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, నువ్వు కట్టుకున్న నీ యజమానికి తెలియకపోవచ్చు, నీ యజమానురాలకు తెలియకపోవచ్చు. ఈ రాత్రి నా ప్రభువుకు నువ్వు చెప్పగలిగితే, ఈ రాత్రి నా ప్రభువుకు నువ్వు చెప్పగలిగితే, నీ భారమంతా ఆయన పైన వేయగలిగితే, నీ కష్టాలు ఆయనతో పంచుకోగలిగితే, నీ పొరపాట్లు ఆయనకి చెప్పగలిగితే, ఓ మంచి ఆలోచన చెప్పి నీ శరీర కార్యాలని గాయాలను కట్టడానికి ఆయన సమర్థుడని జ్ఞాపకం చేస్తున్నాను. చప్పట్లు కొట్టాలి. నీ గాయాలు కట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే. నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన ఒకడే. దేవుడు అంటున్నాడు, అమ్మా వారిని చెరకు అప్పగించున్నాను కదా, ఒకడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెడతాను. నెంబర్ 1. నెంబర్ 2, వారికి మేలు చేయి ఉద్దేశించాను అంటున్నాడు. 3వది లక్ష్య పెడతానంటున్నాడు. ఎందుకు లక్ష్య పెడుతున్నాడంటే, వాళ్ళకి ఒక మంచి ఉపదేశాన్ని చెప్పాలని, ఓ మంచి ఆలోచన ఇవ్వాలని, వారు గాయాలు కట్టాలని వారి మీద దృష్టి ఉంచాడు. మరొక మాట ఆఖరిగా, నేను వారిని పడగొట్టగా స్థిరపరచడానికి, కట్టడానికి మరలా ఈ దేశానికి నేను రప్పిస్తాను అన్నాడు. చప్పట్లు కొట్టండి ఇంకొంచెం గట్టిగా. అలా ఉన్న 2 చేతుల పైకి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి అంటున్నాడు, ఆ ప్రాంతానికి అవమానం పడ్డానికి, ఆ ప్రాంతానికి కృంగిపోవడానికి, ఆ ప్రాంతానికి బానిసలుగా మార్చబడ్డానికి ఆయన పంపించున్నాడు. వాస్తవమే. కానీ మేలు చేయడానికి మరలా రప్పించబోతున్నాడు, దృష్టి పెట్టడానికి మరలా రప్పించబోతున్నాడు, లక్ష్య పెట్టడానికి మరలా రప్పించబోతున్నాడు. రప్పించి పడగొట్టగా మరలా స్థిరముగా కట్టడానికి ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఎలా కడతాడో చెప్పనా? యెషయా భక్తుడు అంటాడు, 50వ అధ్యాయం తెరవండి, ఈ మాట చదివి ముగించేస్తాను. 54వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకరు తేటగా చదవండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అందరూ కలిసి ఒకసారి 2 చేతుల పైకి ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పడగొట్టగా మరలా స్థిరంగా కట్టాలని ఆశపడుతున్నాడు ఆయన. ఎలా కట్టాలని ఆశపడుతున్నాడు అని అంటే, ప్రయాసపడి ఆదరణలకు కొట్టిమెట్లాడుతున్న దైవ జనాంగమా, ఈ ప్రాంతంలో చరాని అనుభవంలో ఉన్నవారా, నేను మరలా మిమ్మల్ని పూర్వ వైభవంతో కట్టడానికి ఇష్టపడుతున్నాను. నేను నీలాంజనాలతో నీ కట్టడాలు కట్టాలని, నీలముతో నీ పునాదులు వేయాలని నేను ప్రణాళిక కలిగి ఉన్నాను అంటున్నాడు. అమ్మా, నువ్వేం కోల్పోయి ఉన్నావు, నువ్వేం నష్టపోయి ఉన్నావు, నువ్వేం పోగొట్టుకుని ఉన్నావు, ఈ రాత్రి నువ్వు ప్రభు పైన ఆధారపడగలిగితే చెరలో నుంచి మేలు చేయడానికి నేను రప్పించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. చెరాని అనుభవంలో నుంచి లక్ష్య పెట్టి, దృష్టి పెట్టి, ఆలోచన చెప్పి, ఉపదేశాన్ని చెప్పి, నీలాంఛనాలతో నీకు కట్టడాలు ప్రారంభించున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాడైపోయిన ప్రాకారాల మాదిరిగా ఉన్నాయా? నీ కుటుంబం పతనవ స్థితికి వచ్చేసిందా? నీ దాంపత్య జీవితం చెరకప్పగించబడిన పరిస్థితిగా ఉందా? అమ్మా, ఈ రాత్రి నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, ఈ రాత్రి నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలిగితే
నీలాంజనాలతో నీ కట్టడాలు కట్టబోతున్నాడు ఆయన. నీలంతో నీ ప్రాకారాలు నిర్మించబోతున్నాడు. నీ కుటుంబ ప్రాకారాన్ని, నీ బిడ్డల ప్రాకారాల్ని, నీ ప్రాకారాల్ని నీలాంజనాలతో నిర్మాణం చేయబోతున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి అయినా నీ పరిస్థితులన్నీ ఆయన పాదాల ముందు పెట్టు. ఇంకా 2 రాత్రులు మిగిలి ఉన్నాయి నీకోసం. సేవకులు ఎంతో ప్రయాసపడి ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని లక్షల రూపాయల వ్యయం. ఎందుకో చెప్పనా? ఈ చిన్నాయిగూడెం అనే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఒకవేళ ఏదైనా చెరకు అప్పగించబడి ఉన్నారేమో, అది అవమానాలనే చెర అవ్వచ్చు, బాధలనే చెర కావచ్చు, అనారోగ్యం అనే చెర కావచ్చు, కుటుంబంలో అననుకూల పరిస్థితులనే చెర కావచ్చు. అది ఏ చెర అయినప్పటికీ దేవుని పాదాల దగ్గర నువ్వు పెట్టగలిగితే నీ ప్రాకారాన్ని నీలాంజనాలతో కట్టబోతున్నాడు. ఇంకా నీకోసం 2 రాత్రులు మిగిలి ఉన్నాయి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆయన పాదాల ముందు నీ భారం అంతా పెట్టగలవా? నువ్వు ఎక్కడ పడిపోయినావో ఆయనతో చెప్పగలవా? నువ్వు ఎక్కడ కూలబడున్నావో ఆయనతో సువిస్తారంగా మాట్లాడగలవా? ఆయన మాట్లాడే దేవుడు. ఈ ప్రాంతం అంతా దేవదూతల పరిచర్య జరుగుతుంది. ఇంకా 2 దినాలు ఆయన ఈ ప్రాంగణం అంతా సంచరించబోతున్నాడు. ఆయన పాదాలు పట్టుకోగలవా? అంగలార్చగలవా? పెనుగులాడగలవా? అంగలార్చగలిగితే, పెనుగులాడగలిగితే చెరలో ఉన్న నీ బ్రతుకును, అవమానాల్లో ఉన్న బ్రతుకును, కష్టాల కొలిమిలో ఉన్న నీ బ్రతుకును నీలాంజనాలతో ప్రభు కట్టబోతున్నాడు. నీ బిడ్డల విషయమైన దుఃఖమా? నీ యజమాని విషయమైన దుఃఖమా? నీ ఆరోగ్యాన్ని గురించి దుఃఖమా? నువ్వు ఏ దుఃఖాన్ని కలిగి ఉన్నావో నాకు తెలియదు, నువ్వు ఏ భయాన్ని కలిగి ఉన్నావో నాకు తెలియదు. కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీ దుఃఖానికి ఓ ముగింపు ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నువ్వు ఏ దుఃఖాన్ని కలిగి ఉన్నావో, ఏ భయాన్ని కలిగి ఉన్నావో, ఏ నష్టాన్ని కలిగి ఉన్నావో, అమ్మా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నీ దుఃఖమంతా ఆయనతో పంచుకో. నీ ప్రక్కనున్న వాళ్ళు నీ దుఃఖాన్ని తీర్చలేరు. నిన్ను కట్టుకున్నవాడు నీ భయాన్ని తొలగించలేడు. నువ్వు కన్నవాళ్ళు కూడా నీకంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నువ్వు కలిగి ఉన్న దుఃఖాన్ని, భారాన్ని, భయాన్ని తొలగించి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించగలిగిన వాడు. ఆ నామాన్ని మనం ఆరాధిస్తున్నాం. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఈ సభల ద్వారా చెరలో ఉన్న నిన్ను, అవమానాల్లో ఉన్న నిన్ను, బాధలో ఉన్న నిన్ను, బలహీనతలో ఉన్న నిన్ను నీలాంజనాలతో తిరిగి మరలా కట్టబోతున్నాడు. నీలముతో నీ కుటుంబానికి, నీకు పునాదులు వేయబోతున్నాడు. అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎక్కడ పడిపోయి ఉన్నారో, ఎక్కడ బలహీనమై ఉన్నారో నీలాంజనాలతో పునాదులు వేయండి, నీలముతో కట్టడాలు కట్టండి తండ్రి అంటూ 1 నిమిషం. అమ్మా, దైవజనులు ఎల్విన్ బర్నబాస్ గారు మంచి సాక్ష్యం. నేను మరలా పాటలు పాడతాను. దయచేసి ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఉండండి. ఆశీర్వాదం ముగింపు ప్రార్థన లేకుండా మనం వెళ్ళకూడదు. ఇంకా ప్రార్థన అయిపోలేదు. మనం దైవజనులు పిలుచుకుని ఉన్నాం. వారు మంచి సాక్ష్యాన్ని చెప్తారు. వారి జీవితంలో వారు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, వారు దేవునికి మరలా ఎలా దగ్గరయ్యారో వారి పిలుపును మరలా మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నారమ్మా. 1 నిమిషం అక్కడే ఉండండి. ఫలభరితమైన క్షేత్రంగా బిడ్డలందరినీ మార్చండి తండ్రి. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇక్కడ సమకూర్చబడినటువంటి బిడ్డలందరినీ నీలాంజనాలతో, నీలంతో కట్టడాలు కట్టి ప్రాకారాలు నిర్మించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఇంకొంచెం గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 1 నిమిషం పాటు ఆగకుండా బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ఉపదేశం చెర అనే అనుభవంలో ఉంటే, యెరూషలేము నుండి కల్దీల ప్రాంగణానికి నువ్వు ఉంటే, వెళ్ళి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న దేవుని జనాంగమా, నీలాంజనాలతో ప్రభు నీ ప్రాకారాలు కడతాడు. మంచి ఫలభరితమైన క్షేత్రంగా నీ కుటుంబాన్ని మార్చబోతున్న దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా.
ఒక పాట పాడతాను, పాడమంటారా అమ్మా? చెప్పండి గట్టిగా. సరే, నేను పాడుతున్నాను. మా యవన పరిచారకులు మీ మధ్యకు వస్తున్నారు. ఇవి చాలా భారభరితమైనటువంటి సభలు కదా. ఈ సభల్లో ఓ శ్రేష్టమైన అర్పణ చేత పట్టుకుని ప్రార్థనాపూర్వకంగా చెల్లించండి. ఈ పాట అయిన తర్వాత దైవజనులు ఎల్విన్ బర్నబాస్ గారు సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడుతున్న ఈ 3 దినాలు ఈ భారమైన పరిచర్లో మీరు కూడా గుప్పిలు విప్పి సంఘానికి సేవకులకు సహకారులుగా ఉండండి. సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయని దేవుని లేఖనాలు లిఖించబడింది. అమ్మా, యవనస్తులు వస్తున్నారు ఈ మధ్యకు. ఈ కీర్తన పాడుతూ ఉండగా మనమంతా కలిసి ప్రభుని స్తుతిద్దాం. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసే చెదరినా నీ మాట నిలుచును. మనుషులంతా విడచిన కృపై దాచును. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా మాట నిలుచును. మనుషులంతా విడచినాని కృపై దాచును. మనసు చెదరినాని మాట నిలుచును. మనుషులంతా విడచినాని కృపై దాచును. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. సంపదలేకున్నా మది ఎందు సంతసముంచావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్న లేమిలో నన్ను దీవించావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్న లేమిలో నన్ను దీవించావు. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. చెరసాలైన శుద్ధిగానమే, మగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రారంభిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చిన దేవాతి దేవునికి, దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అర్పిస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకసారి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ అందరికీ చాలా వందనాలు. ఈరోజు నేను చాలా టెన్షన్గా ఇక్కడికి వచ్చాను. మరలా టెన్షన్గా ముగించుకుని వెళ్తున్నాను. ఆఖరి రోజు నేను మరలా వస్తాను. సాయంత్రం 6 గంటలకే నేను ఇక్కడ ఉంటాను. మీరు అందరూ పాడగా ఏమైనా సమయం ఉంటే నేను ఖచ్చితంగా పాడతాను. ఆ రోజు మరలా మనం అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. చాలా సంతోషం. మీ అందరికీ వందనాలమ్మా. ఈ రాత్రి ప్రభు సందేశం ద్వారా నాతో మాట్లాడాడు వాళ్ళు ఓ మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. చాలా సంతోషం. దైవజనులకి ఈ సమయం నేను అప్పగిస్తూ ఉన్నాను.